పేరు రాజీవ్ గౌడ్ అండి. ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఏంటంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి, ఉత్తరాంధ్ర వెనుకబాటుని జయించి ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందంటే దానికి ముఖ్య కారణం కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు. ఈరోజు ఉత్తరాంధ్ర వలసలు పోతూ ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత అల్లాడుతున్న సమయంలో అనేక గవర్నమెంట్ పోస్టులు తీసి ఈరోజు నిరుద్యోగ యువతకి అవకాశం కల్పించారు. అదేవిధంగా విశాఖపట్నంలో ఈరోజు గూగుల్ డేటా సెంటర్ 50,000 కోట్ల పైచిలకు నిధులతో వస్తుంది. ఇంతకు ముందు అదాని డేటా సెంటర్ 14,000 పైచిలకు కోట్లతో వచ్చింది. సిఫీ డేటా సెంటర్ కూడా 16,000 కోట్లతో మొత్తం 81,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈరోజు విశాఖ నగరానికి వచ్చాయంటే ఇక్కడున్న నిరుద్యోగ యువతకి ఎన్నో ఉపాధి అవకాశాలు కలగబోతున్నాయి. దీనికి మేము ఈ చొరవ తీసుకున్న నారా లోకేష్ గారికి, ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి గారికి జీవితాంతం రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం. కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మహత్తరమైన విషయం ఏంటంటే భారతదేశంలోనే మహిళలకు రక్షణ గల ఏకైక నగరం విశాఖపట్నం అని ప్రకటించడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ కూటమి ప్రభుత్వానికి ఉత్తరాంధ్ర ప్రజల తరపున కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.